హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 62. కూతుర్ని కాపాడుకోవడం కోసం శక్తి అల్లాడిపోతూ బైక్ మీద ఫాస్ట్‌గా వెళ్తుంటుంది. థర్డ్ ఫ్లోర్ పైన నిలబడిన రౌడీ కరణ్ ఏడుస్తున్న పింకీని ఎత్తుకొని శక్తి రాక కోసం వెయిట్ చేస్తుంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ పింకీ ఏడుస్తుంటుంది. మీ అమ్మ ఇక్కడికొస్తుంది కదా! అప్పుడు ఇక్కడి నుంచి నిన్ను కిందికొదిలేస్తానులే అంటాడు వాడు. అది విని పింకీ ఇంకా భయపడుతుంటే వాడు పాప భయాన్ని చూసి నవ్వుతుంటాడు. అదే సమయంలో సామ్రాట్ ఆఫీస్‌లో కూర్చొని వర్క్ చూస్తూనే టీవీ ఆన్ చేస్తాడు. దొంగ నోట్ల ముద్రణ అని చెప్పి టీవీలో వస్తుంటే సామ్రాట్ కూడా ఆ న్యూస్ మామూలుగా చూస్తూ మరో పక్క వర్క్ చేస్తుంటాడు. స్నిగ్ధ కొన్ని ఫైల్స్‌తో లోపలికొచ్చి, "నువ్వు అడిగిన ఫైల్స్ తీసుకొచ్చాను సామ్రాట్" అంటూ సామ్రాట్ ముందు ఫైల్స్ పెడుతుంది. "ఓకే. అవి అలా ఉంచి నాకు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వు" అని అంటాడు. "ఓకే" అని చెప్పి బాటిల్ నుంచి గాజు గ్లాస్‌లోకి వాటర్ పోస్తూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్‌కి వాళ్ళ బావ అరుణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటే, ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో బావ" అంటూ చైర్‌లో నుంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతుంటాడు. "ఈరోజు నేను యాడ్ ఏజెన్సీకి వెళ్ళలేదు సామ్రాట్. పిల్లలిద్దరికీ జ్వరాలుంటే వాళ్ళని స్కూల్‌కి పంపించకుండా ఇంట్లోనే ఉంచాము. పిల్లల కోసం శ్రావణికి తోడుగా నేను కూడా ఇంట్లోనే ఉండిపోయాను" అని అంటాడు. పిల్లలకు జ్వరాలు అనగానే సామ్రాట్ కంగారు పడుతూ, "అవునా? మరి పిల్లల్ని హాస్పిటల్‌లో చూపించారా?" అని అడుగుతాడు. "ఇప్పుడే చూపించుకొని తీసుకొచ్చాము. వెదర్ చేంజ్ అవుతుంది కదా! వాటి వల్లే పిల్లల హెల్త్ పాడైందని, పెద్ద ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ చెప్పారులే" అంటాడు అరుణ్. స్నిగ్ధ ఆ మాటల్ని కూడా ఆశ్చర్యంగా వింటూ, "ఏంటో ఈ మనిషి, నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు" అని మనసులో అనుకొని వాటర్ గ్లాస్ తీసుకొచ్చి సామ్రాట్ చేతికి అందిస్తుంది. సామ్రాట్ ఆ వాటర్‌ని ఒక సిప్ చేసి, "అమ్మని మీ ఇంటికి పంపించమంటావా బావా?" అని అడుగుతాడు. "వద్దులే సామ్రాట్. అత్తయ్య గారికి కూడా ఇప్పుడిప్పుడే కదా కోలుకునేది. మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మేం పిల్లని చూసుకుంటాంలే" అంటాడు అరుణ్. "సరే బావా, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయటం మర్చిపోకు" అంటాడు సామ్రాట్. "ఓకే, ఉంటాను" అని చెప్పి అరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ శక్తి కంగారు పడుతూనే వెహికల్ మీద పింకీ కోసం ఆ రౌడీ షేర్ చేసిన అడ్రస్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ సామ్రాట్ అరుణ్తో మాట్లాడిన తర్వాత వినోద్కి ఫోన్ చేసి, "అక్క వాళ్ళ పిల్లలకి హెల్త్ బాగాలేదంట వినోద్. ఒకసారి వెళ్ళి చూసిరా. వెళ్ళేటప్పుడు పిల్లలకి మర్చిపోకుండా ఫ్రూట్స్ బ్రెడ్ తీసుకుని వెళ్ళు" అని అంటాడు. పిల్లలకు జ్వరాలు అనగానే వినోద్ కూడా కంగారు పడుతూ, "సరే అన్నయ్య, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానులే" అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. పిల్లల గురించి సామ్రాట్ మాట్లాడుతూ ఉంటే స్నిగ్ధ ఆ ఆశ్చర్యంలోని నిలబడిపోయి చూస్తూ ఉంది. అదే సమయంలో శక్తి షేర్ చేసిన అడ్రస్ ప్రకారం ఓ పాతబడిన బంగ్లా ముందు వెహికల్ ఆపి గేట్ తీసుకొని కంగారుగా లోపలికి వస్తుంటుంది. అది 3 ఫ్లోర్స్ ఉన్న బంగ్లా అని బంగ్లా చూస్తే అర్థమవుతుంది. సామ్రాట్ ఫోన్ పెట్టేసి వాటర్ గ్లాసుని పట్టుకొని పిల్లల గురించి ఆలోచిస్తూ, పసిపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వెదర్ చేంజ్ అయినా కూడా వాళ్ళకి ఆరోగ్యాలు పాడవుతూ ఉంటాయి. రమ్య రాకేష్ మీద అక్క బావ ఇంత శ్రద్ధ తీసుకుంటేనే వాళ్ళ ఆరోగ్యాలు పాడైతే పాపం హాస్టల్ ఉన్న పింకీ ఎలా ఉండి ఉంటుందో. అయినా రేపు సండే కదా! పింకీ రేపు హాస్టల్ నుంచి ఇంటికొస్తుంది. పాపని రేపు చూడొచ్చు అని సంతోషంగా అనుకుంటూ ఉండగా చేతిలో గట్టిగా పట్టుకొని ఉన్న గాజు గ్లాస్ జారి కింద పడి ముక్కలవుతుంది. కరెక్ట్‌గా గ్లాస్ కింద పడిన సమయంలోనే శక్తి ఆ బంగ్లా వైపు వస్తూ ఉండగా శక్తికి ఇంచు దూరంలో పింకీ మూడో అంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఓ బొమ్మలా కింద పడుతుంది. అసలు ఏం జరిగిందో పోల్చుకోలేని శక్తి తన
కాళ్ళ దగ్గర పాప వైపు చూసేసరికి పింకీ తలకి దెబ్బ తగిలి రక్తం మడుగులో నొప్పితో కొట్టుకుంటూ ఉంటుంది. పాపని ఒక్కసారిగా ఆ స్థితిలో చూస్తున్న శక్తికి ప్రాణాలు పోతూ అమ్మ పింకీ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక్కడ సామ్రాట్ ముక్కలైన గ్లాసుని చూస్తూ నేను గ్లాసుని గట్టిగానే పట్టుకున్నాను కదా, ఎందుకు జారిపడింది అని ఈ తండ్రి గుండెలో ఏదో తెలియని బాధ అనిపిస్తుంటే చెయ్యని హృదయం మీద పెట్టుకుంటాడు. స్నిగ్ధ గ్లాస్ ముక్కలు కావటం, సామ్రాట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అన్నీ చూసి ఏంటి సామ్రాట్ గ్లాస్ పగిలినందుకే అలా అయిపోతున్నావు, ఏదో చెయ్యి జారి పడి ఉంటుందిలే, స్వీపర్ని పిలిపించి క్లీన్ చేయిస్తాను అని చెప్పి స్నిగ్ధ వెళ్ళిపోతుంది. చెయ్యి జారటం ఏంటి, నేను గ్లాస్ని గట్టిగానే పట్టుకున్నాను, అయినా జారింది అంటే ఏమనుకోవాలి అనే ఆలోచనలో సామ్రాట్ ఉండిపోతాడు. ఇక్ ఇక ఇక్కడ పరిస్థితి చూస్తే శక్తి హృదయం ద్రవిస్తూ పింకీ పింకీ అంటూ రక్తం మడుగులో కట్టుకుంటున్న పాపని ఒడిలోకి తీసుకొని తట్టుకోలేనట్టుగా బోరున ఏడుస్తుంటుంది. పాప తలకు తగిలిన నొప్పితో తల్లిని చూస్తూ శక్తి అంటూ కష్టంగా పదాలు పలుకుతూ ఉంటుంది. పాప కోసం తను అలా ఏడుస్తుంటే పైనుంచి పడేసిన ఆ రౌడీ నవ్వుతుంటాడు. శక్తి బోరున ఏడుస్తూనే కూతుర్ని హృదయానికి హత్తుకొని పైకి చూసేసరికి వాడి రూపం శక్తి చూస్తుంది. చూసిన ఇక తను ఏమీ చేయలేదనుకొని వాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శక్తి క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. కాసేపటికి ఓ పెద్ద హాస్పిటల్లో స్పృహ తప్పిన పింకిని స్కెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకుని వెళ్తుంటే శక్తితో పాటు చరిత కూడా పాపని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. నర్సులు డాక్టర్స్ పాపని ఐసీయూ రూమ్ ముందు తీసుకెళ్ళి ప్లీజ్ మీరు వెయిట్ చేయండి, పాప కండిషన్ కాసేపట్లో చెప్తాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. శక్తి బోరున కన్నీళ్ళు పెట్టుకుంటూ నా కూతురు నా ప్రాణం చరిత, తనకేమైనైతే నా ప్రాణాలు ఉండవు, అసలు నా కళ్ళ ముందే నా కూతురు అలా పడి ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటే ఇంకా నేను ఎలా బతికి ఉన్నానో తెలియడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. చరిత కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ నిన్ను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు శక్తి, పాప గురించి ఏం వినాల్సి వస్తుందేమని నాకు భయంగా ఉంది, ముందు ఇలారా నీ రక్తపు బట్టల్ని క్లీన్ చేసుకో అంటూ చరిత శక్తిని తీసుకెళ్తుంది. కాసేపటికి బట్టల మీద అంటిన రక్తాన్ని క్లీన్ చేసుకుని వచ్చేసరికి న్యూస్ ఎడిటర్ రామచంద్ర, ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు కంగారుగా అక్కడికి వచ్చి అమ్మ చరిత పాప కండిషన్ ఎలా ఉంది అని అడుగుతారు. లోపలికి తీసుకెళ్లారు సార్, కానీ పాప తలకి బలమైన గాయమే అయ్యింది, ఏం చెప్తారేమోనని భయంగా ఉంది అని అంటుంది చరిత. అయ్యో, పసిపాప మీద కాస్త కూడా కనికరం లేకుండా ఆ దుర్మార్గుడు అంత పని చేశాడేంటమ్మా అని బాధపడుతుంటారు ఇద్దరు. ఇక్కడ సామ్రాట్ తెలియని ఆవేదనకు గురవుతూ కుర్చీలో కూర్చొని ఉండిపోతే గ్లాస్ పగిలినందుకు ఇంతగా బాధపడుతున్నావేంటి సామ్రాట్, ఇక వదిలేసి ఆ ఫైల్స్ చూడు అని అంటుంది స్నిగ్ధ. నిజమే, లేనిపోని ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇక ఆ విషయాన్ని మర్చిపోయి ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్తారా అని శక్తి ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండగా ఒక డాక్టర్ బయటకొచ్చి పాప కండిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా, అంత ఎత్తు మీద నుంచి పడటం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ప్రమాద స్థితిలో ఉంది, పాపకు వెంటనే ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణాలు కాపాడటం కష్టం, అది కూడా ఆపరేషన్ జరిగిన 24 గంటలు గడిస్తే కానీ పాప కండిషన్ చెప్పలేము అని అంటాడు. నో డాక్టర్, ప్రమాదం అనే మాటను రానివ్వకండి, నా కూతుర్ని నాకు దక్కించండి, ఆ ఆపరేషన్ ఏదో త్వరగా చేయండి డాక్టర్ అని వేడుకుంటుంది. చూడండమ్మా, ఇది మేజర్ ఆపరేషన్, దాదాపు ఈ ఆపరేషన్కి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది, దానికి మీరు రెడీ అంటే మేము వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అంటాడు డాక్టర్. 40 లక్షలు అనగానే శక్తి ఒక్కసారిగా భయపడుతుంటుంది. డాక్టర్ గారు, నేను వాస్తవ పత్రిక ఎడిటర్ని, కాస్త చూసి చెప్పండి అని అంటాడు రామచంద్ర. చూడండి సార్,
ఈ మేడం జర్నలిస్ట్ అని మాకు తెలుసు. కానీ ఇది కార్పొరేట్ హాస్పిటల్. పైగా పాపకు చేయాల్సిన మేజర్ ఆపరేషన్. ఇక్కడ ట్రీట్మెంట్ తగ్గట్టుగానే అమౌంట్ ఉంటుంది. ఇంతకు కంటే మేము ఏమీ చేయలేం సార్ అంటాడు డాక్టర్. నా దగ్గర ఓ 1,00,000 ఉంది శక్తి. సార్ మీ దగ్గర ఏమైనా అమౌంట్ ఉందా అంటూ చరిత వాళ్ళని కూడా అడుగుతుంది. నా దగ్గర ఓ 2 లక్షలు ఉన్నాయమ్మా అని అంటాడు ఎడిటర్ రామచంద్ర. నా దగ్గర కూడా ఓ 2 ఉంటాయమ్మా అంటాడు వెంకటేశ్వర్లు. అయ్యో, మీరు చెప్పే అమౌంట్ ఇక్కడ పై ఖర్చులకు సరిపోదు. వెంటనే డబ్బు సిద్ధం చేసుకొని లేట్ అయితే మాత్రం పాప ప్రాణాలు నిలబెట్టలేం అని డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇక శక్తికి ఫస్ట్ భరత్ గుర్తొస్తాడు. అంతలోనే ఆస్తుల కోసమే నా మేనల్లుడు వెంట పడుతున్నావు అని రత్నప్రభ మాటలు గుర్తొస్తాయి. అయినా ఆ మాటలకి రాసి పడుతూ ఇప్పుడు నాకు భరత్ తప్ప ఇంకొక చాయిస్ లేదు అని అనుకొని భరత్కి ఫోన్ చేస్తుంటుంది. కానీ భరత్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంటే శక్తి మనసులో ఇంకా టెన్షన్ పెరుగుతుంటుంది. అలా ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఫోన్ కలవకపోయేసరికి విక్రమాదిత్య గారికి కూడా ట్రై చేస్తుంది. వారి ఫోన్ కూడా అదే పరిస్థితి. ఎవరికి ఫోన్ కలవడం లేదు చరిత. ఇప్పుడు నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? ఉన్న ఇల్లు కూడా లోన్లోనే ఉంది. ఇంకా నాకంటూ ఆస్తులు ఏమీ లేవు. ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు అంటే నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు అంటూ శక్తి ఏడుస్తుంటుంది. ఏంటి శక్తి నీకు ఈ పరిస్థితి అంటూ చరిత కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. వెంకటేశ్వర్లు రామచంద్ర కూడా సడన్గా అంత డబ్బు అనేసరికి వాళ్ళకి తోచడం లేదు. అసలు శక్తికి ఎవరిని డబ్బు అడగాలో తనకి తెలియడం లేదు. అంతా అయోమయంలో ఉంటుంది. చరిత కన్నీళ్ళు పెట్టుకుంటూ పాప కన్న తండ్రి బతికి ఉంటే ఈ పరిస్థితిని ఏదో ఒక విధంగా పరిష్కరించుకొని పాపని కాపాడుకునేవాడేమో అని అంటుంది. పాప కన్న తండ్రి అనగానే శక్తికి అప్పుడు గుర్తొస్తాడు సామ్రాట్. వీడియో బాగా ఎమోషనల్గా సాడ్గా ఉందని నాకు కూడా తెలుసు. బట్ కొన్ని జరగాలి అంటే కొన్ని తప్పవు, అంతే. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఇష్టమైతే లైక్స్ ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం. వీడియోస్ని ముందుగా చూడాలనుకుంటే మాత్రం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 59 రూపీస్ కట్టి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.